చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. రైట్, ఇక మరొక ప్రధాన వార్త, విధేయుడికే పిసిసి పీఠం అంటూ తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఏ నుంచి ఎదిగిన బీసీ నేతకు పార్టీ పగ్గాలంటూ ఇది ప్రముఖంగా హైలైట్ చేశారు ఇవాళ అన్ని దినపత్రికల్లో. ఎస్, ఇది కూడా నిజంగా ప్రధాన వార్తే. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను చివరికి కాంగ్రెస్ అధ్యక్ష పీఠం దోబూచులాడింది, నువ్వా నేనా అన్నట్టుగా విపరీతమైన పోటీ నెలకొంది. అయితే సామాజిక వర్గ సమీకరణలో భాగంగా బీసీ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్కు ఈ పదవి దక్కింది. ఇందులో కూడా అటు మదియాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ చివరి వరకు కూడా ఇద్దరు కూడా పోటాపోటీగా పదవి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ని చివరికి పదవి వరించింది. ఎందుకంటే ఇక్కడ విధేయతే పనిచేసింది. సామాజిక వర్గ సమీకరణలతో పాటు విధేయతే ఇక్కడ చాలా పనిచేసిందని చెప్పవచ్చు. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీర విధేయుడు, ఆయన ప్రధాన అనుచరుడు. సో ఆయనకే ఇక్కడ పిసిసి అధ్యక్ష పదవి దక్కింది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఆయన ఉన్నారు. ఆయనకే పదోన్నతి కల్పించారు. పిసిసి అధ్యక్షుడి ఎంపికలో విధేయతకి పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చి ఆయన ఎంపిక చేసింది. 2021 జూలై నుంచి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ఆయన విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఆయన బాధ్యతల నుంచి తప్పించింది అంటూ ఈ వార్తా సారాంశం. ప్రధానంగా ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అలాగే పిసిసి అధ్యక్షుడిగా ఉంటే రేవంత్ రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పించమన్నాడు. ఎప్పుడో జూలై 7నే ఆయన పిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు అయిపోయి అప్పటి నుంచి కూడా ఆయన హైకమాండ్ చెప్తున్నారు. పలుమార్లు ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు. బట్ ఇప్పుడు నిన్న అనూహ్యంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది తెలియదు. బట్ నిన్న వినాయక చవితికి ముందు రోజు ఒకరోజు అనూహ్యంగా మహేష్ కుమార్ గౌడ్ పేరును అనౌన్స్ చేశారు. అలాగే అందరికీ అందుబాటులో ఉంటా, నాపై అత్యంత నమ్మకంతో కీలకమైన పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక రైట్, కాంగ్రెస్లో చేరిన రెజ్లర్లు వినేష్ బజరంగ్ ఫోగాట్కు జులానా అసెంబ్లీ టికెట్ కేటాయింపు, ఏఐకేసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పూనియా నియామకం, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు 31 మంది అభ్యర్థులతో జాబితా విడుదల అంటూ ఇక్కడ వినేష్ ఫోగాట్ మీకు తెలిసిందే మొన్న పారిస్ ఒలింపిక్స్లో త్రుటిలో పథకం చేజారింది. ఆమె భర్త ఇద్దరు కూడా ప్రస్తుతం హర్యానా అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఫోగాట్కు జులానా అసెంబ్లీ టికెట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే పూనియా ఇక్కడ ఏఐకేసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. రైట్, అది. సో అండ్ నెక్స్ట్ ఇంకొక వార్త చూద్దాం. ఇక్కడ ప్రధానంగా వ్యవసాయ కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డిని నియమించారు. ఎస్, కోదండరెడ్డి వ్యవసాయ కమిషన్ చైర్మన్గా ఈయన నియమించారు. ప్రస్తుతం ఈయన పిసిసి కాంగ్రెస్ కిసాన్ సెల్ చైర్మన్గా ఉన్నారు. అలాగే ఆకునూరు మురళి విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఈయన రిటైర్డ్ ఐఏఎస్, విద్యారంగంపై సమస్యలపై పోరాడుతున్నారు, గలమెత్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు నుంచి కూడా ఆయన సలహాలు సూచనలు ఇస్తున్నారు. టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు ఆయన్ని ప్రభుత్వంలోకి తీసుకున్నారు.